గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో 3 పదులు దాటినా పెళ్ళిళ్ళు కావట్లేదు, అటు అమ్మాయిలకి ఇటు అబ్బాయిలకి. అంటే ఎంతసేపు ఉన్నా ఇప్పుడే ఎందుకు, పెళ్ళికి తొందర ఏముంది, లైఫ్లో సెటిల్ అవుదాం, సెటిల్ అయిన తర్వాత పెళ్ళి అని అంటున్నారు. సో మరి అంటే ఈ సెటిల్మెంట్ అంటే ఏంటి, లైఫ్లో సెటిల్మెంట్కి ఫుల్ స్టాప్ ఏమైనా ఉందా అని అంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా అమ్మా, ముఖ్యంగా వివాహానికి ఒక వయసు పరిమితి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనకి పూర్వకాలంలో ఒక సిస్టమ్ ఉండేది, బాల్య వివాహం. అష్టవర్షేత్ భవేత్ కన్యాం అంటే 8 సంవత్సరాలు కన్యాదానం చేయమని శాస్త్రం. దానివల్ల ఏమవుతుంది అంటే, మనకి వివాహ సమయంలో కన్యాదానం చేసేటప్పుడు కొన్ని మంత్రాలు ఉంటాయి నాన్న. మయా సహ, నాతో సహా, దశపూర్వేషం 10 తరాల కిందట, దశాపరేషం 10 తరాల తర్వాత, మద్వంశ్యానం నా వంశం అంటే మా నాన్నగారి వంశం, మాతృవంశ్యానం మా అమ్మగారి వంశం, నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. అంటే పొరపాటున వీళ్ళు ఎవరైనా పూర్వంలో తప్పులు చేసి పాపాలు చేసి నరకంలో ఉండున్నట్లయితే, లేదా రాబోయేటువంటి 10 తరాల్లో అయినా సరే ఎవరైనా పొరపాటున తప్పులు చేసి నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే, నరకాత్ ఉత్తీర్య అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడ ఉండాలి, శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. శాశ్వతంగా బ్రహ్మలోకంలో, సత్యలోకంలో నివాసం ఉండేట్టుగా నేను చేస్తున్నటువంటి కన్యాదానాన్ని ధారపోస్తున్నాను అని చెప్పి కన్యాదానం యొక్క పరమార్థం. అంతేకాకుండా త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం. ఇలాంటి యాగాలు 100 చేస్తే ఎంత ఫలితం వస్తుందో, కన్యాదానం ద్వారా అంత ఫలితం వస్తుందని చెప్పి మంత్రాలకు అర్థం. దీన్ని మహాసంకల్పంలో ఉండేటువంటి ఒక భాగం. కన్యాదానం సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్య అని చెప్పి కన్యాదానం చేస్తారు. ఇక్కడ 8 సంవత్సరాలు కన్యాదానం చేస్తే ఇలాంటి ఫలితం కలుగుతుంది అంటారు. ఎందుకు? రజస్వల పూర్వక వివాహం అంటారు. అమ్మాయి మెచ్యూర్ అవ్వకముందు వివాహం చేస్తారు. దాని రజస్వల పూర్వక వివాహం బ్రాహ్మణ కుటుంబాలలో ఆల్మోస్ట్ ఆల్ కొన్ని సంవత్సరాల క్రితం వరకు జరిగిన వివాహాలు ఇవే. మరి బ్రాహ్మణితరులు ఎవరన్నా తక్కువ చేశారా? వాళ్ళు కూడా చిన్నప్పుడు 14 ఏళ్ళు, 13 ఏళ్ళు, 12 ఏళ్ళు, 11 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసారు. పూర్వకాలంలో వివాహ బంధాలు ఎలా ఉండేవంటే, తల్లి డెలివరీ అవుతూ ఉండేది, కూతురు డెలివరీకి అయ్యేది, పెద్ద కూతురు ఎట్ ఏ టైం. అంటే తల్లికి 8 ఏళ్ళకి పెళ్లి చేస్తే 13 ఏళ్ళకి మెచ్యూర్ అయిపోతే 14 ఏళ్ళకి కాపురానికి పంపిస్తే 30 ఏళ్ళ వరకు తల్లి కంటూ ఉంటుంది. ఈ లోపల ఫస్ట్ కన్నా అమ్మాయికి పెళ్ళి అయిపోయి అమ్మాయి డెలివరీకి వస్తుంది. ఒక ఇంట్లో ఇద్దరు ఒకేసారి అలా డెలివరీ అవ్వచ్చు అంటారా? తల్లి కూతురు తప్పు లేదు. ఓకే, తల్లి కూతురు ఎట్ ఏ టైం డెలివరీ అయ్యేవాళ్ళు. అంటే అలా ఉండేది ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉంది? మనకి 8 ఏళ్ళు గవర్నమెంట్ బాల్య వివాహాలు రద్దు. అవును. కానీ ఇది ఒక విధంగా విపరీతాన్ని తెచ్చిపెట్టిందని కూడా చెప్తాను నేను. బాల్య వివాహాలు రద్దు చేయడం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి దిగజార్చడానికి ఒక కారణం కూడా చెప్తాను నేను. మరి బాల్య వివాహాలు చాలా నేరం కదా, తప్పు కదా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిందమ్మా 18 ఏళ్ళకి అమ్మాయికి పెళ్లి చేయండి, అబ్బాయికి 21 సంవత్సరానికి పెళ్లి చేయండి. 18 ఏళ్ళకి ఏ అమ్మాయి చేసుకుంటుంది, 21 సంవత్సరానికి ఏ అబ్బాయి చేసుకుంటున్నాడు పెళ్ళి? ఎవ్వరు చేసుకోవటం. పైగా వీళ్ళు చదువులు పూర్తి అయ్యేసరికి 25 ఏళ్ళు, 24 ఏళ్ళు. అక్కడి నుంచి ఉద్యోగ వేటలో 1 సంవత్సరం వేస్ట్. కొంతమందికి క్యాంపస్లో సెలక్షన్స్ సెలెక్ట్ అవుతున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. అక్కడి నుంచి వాడికి నెలకి ప్యాకేజ్ వచ్చేసరికి సంవత్సరానికి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఉంటుంది. అది వాడికి సంతృప్తికరంగా కాదు. అక్కడి నుంచి వాడికి 15 లక్షలు, 20 లక్షలు కావాలి. ఎక్స్పీరియన్స్ లేదు ఎవరికి 15 లక్షలు, 20 లక్షలు ఇవ్వరు, ఉటావుటిని ఇవ్వరుగా. అది ఒక 4-5 సంవత్సరాలు, 25 సంవత్సరాలకి విద్య అయిపోయి ఉద్యోగం ప్రారంభించి వాడు ఒక 5 సంవత్సరాల పాటు వెళ్ళేసరికి 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో ఇంతకాలం ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను, ఉద్యోగం సంపాదించుకున్నాను, చదువు కష్టపడ్డాను, ఇదంతా అయిపోయింది, 1-2 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇంకో 2-3 సంవత్సరాలు గడుపుతాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. 18 సంవత్సరాల నుంచి 33-34 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తే ఉండేటువంటి అంటే చెడు
ఇదేంటి ప్రభావం ఏంటి అంటే ముఖ్యంగా 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల వరకు, అంటే దాదాపు ఎంత, అది ఒక 2 సంవత్సరాలు, ఇది ఒక 4 సంవత్సరాలు, 16 సంవత్సరాలు మొత్తం. 16 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి ఫ్రెండ్స్తోనో, అబ్బాయి అయితే గర్ల్ ఫ్రెండ్స్తోనో, అమ్మాయి అయితే బాయ్ ఫ్రెండ్స్తోనో తిరిగి జాబ్ చేసుకొని వీకెండ్స్లో క్లబ్బులకో పబ్బులకో తిరిగి రాత్రిపూట 12కో 1 గంటకో ఇంటికి వచ్చి పడుకొని మళ్ళీ రాత్రి 4 వరకు తెల్లవారుజామున చాటింగ్ చేసి అప్పుడు ముసుగుదాన్ని పడుకొని అలవాటైనటువంటి 16 సంవత్సరాలు అలవాటైనటువంటి వ్యక్తి పెళ్లి చేస్తే, పెళ్లి చేసిన తర్వాత ఉద్యోగం అయిపోగానే ఇంటికి రావాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. వస్తాడా? రాలేరు. 16 సంవత్సరాలు అలవాటు అయితే ఇంకెందుకు వస్తాడు వాడు? అమ్మాయిని ఎందుకు వస్తుంది? ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళకి ప్రైవసీ, అవునా? ప్రైవసీ ఎక్కడ ఉంటుంది? భార్యాభర్తల మధ్యలో ప్రైవసీ అవసరమా? భార్యాభర్తలకి కలుస్తున్నప్పుడు ప్రైవసీ అవసరం. ఇక్కడ అట్లా లేదు. ఎవరి ప్రైవసీ వాళ్ళదే, ఎవరి సెల్లు వాళ్ళదే, ఎవరి సొల్లు వాళ్ళదే, ఎవరి సంపాదన వాళ్ళదే, ఎవరి అకౌంట్ వాళ్ళదే. వీడు ఇంట్లోకి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఓకే, 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలి. ఎవరి బెడ్రూమ్ వాళ్ళకే, ఇద్దరు కలిసి ఉండాలి అనుకున్నప్పుడు ఒక బెడ్రూమ్, 3 బెడ్రూమ్. ఇక్కడ కలిసి ఉండాలన్న భావన అమ్మాయికి అబ్బాయికి కలిగినప్పుడు మాత్రమే ఆ బెడ్రూమ్ పనికి వస్తుంది. అసలు ఇద్దరు ఒక చోట కలిసి ఉంటే కదా ఆ భావన కలగడానికి. వేరు వేరు బెడ్రూమ్లో పడుకున్నప్పుడు ఈఎంఐకి ఉండే ఫ్రెండ్స్తో ఈఎంఐ చాట్ చేస్తుంటుంది, వీడి మీద ఆలోచన ఉండదు. వీడికుండే ఫ్రెండ్స్తో వీడు చాట్ చేస్తుంటాడు, ఈఎంఐ మీద ఆలోచన ఉండదు. ఇక వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ ఉంటారు? కలిసి ఉండకపోతే బంధం ఎక్కడ నిలబడుతుంది వీళ్ళకి? ఈ ప్యాకేజీలు ఎక్కడ నిలబెడతాయి బంధాలు? ప్యాకేజీలు నిలబెడుతున్నాయి ఎక్కడ? విడిపోయిన తర్వాత కోర్టులో డబ్బులు అమ్మాయికి చెల్లించడానికో దేనికన్నా ఖర్చులు పెట్టుకోవడానికో వీడి ప్యాకేజీలు మనకు వస్తున్నాయి, కానీ వీడు కలిసి కాపురం చేయడానికి పనికి రావట్లేదని చెప్తాను. అవునా కాదా? ఇవాళ రోజున జరుగుతున్న వ్యవహారం అదేనన్న. 34 ఏళ్ళు, 35 ఏళ్ళు, 36 ఏళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటికి ఇంకా రిక్వైర్మెంట్స్, అబ్బాయి ఇట్లా ఉండాలి, అమ్మాయి ఇట్లా ఉండాలి. 36 ఏళ్ళకి జుట్టు ఊడిపోతుంది ఇప్పట్లో. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మొత్తం బాల్ హెడ్ వచ్చేస్తుంది, 2 ఎకరాలు ఎగిరిపోతుంది. ఇంకేముంటుంది? వాడు వెనక ఎన్ని ఎకరాలు ఉందని చూస్తున్నారు, కానీ ఇక్కడ ఎన్ని ఎకరాలు ఎగిరిపోయిందని చూడాల. ఇదే మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ స్థిరత్వం అనేది ఎక్కడ ఏర్పడుతుంది? బాధ్యతలు లేవు నాన్న. లేకపోతే వాడు డబ్బులు ఎంజాయ్ చేస్తాడా చేయడా? ఎవ్రీ సాటర్డే వీకెండ్, ఫ్రైడే, సాటర్డే, సండే ఎక్కడున్నాడ్రా? పబ్బు తాగుతాడు, పక్కన ఉండే ఫ్రెండ్స్కి తాగిస్తాడు. ఇంకా డబ్బులు ఎక్కడ మిగులుతాయి వీడికి? అదే పెళ్ళా ఉంది, పిల్లలు ఉన్నారు, చచ్చినట్టు నా పెళ్ళా ఉంది, నా పెళ్ళానికి చీర కొని పెట్టాలి, లేదా నాకు కొని పెట్టాలి, నా పిల్లలకి ఇవన్నీ కొనుక్కోవాలి, ఇంట్లో సామాగ్రి కొనాలి, వండుకోవడానికి కావాలి, పిల్లలకు చదువుకు కావాలి, ఇవన్నీ బుక్స్ కావాలి, ఇవన్నీ చాలా బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యత మొదటి నుంచి లేకుండా 36 ఏళ్ల తర్వాత బాధ్యతలు అంటే ఎక్కడి నుంచి వస్తుంది వీడికి? ఇదంతా తలనొప్పిగా తయారవుతుంది వాడికైనా అమ్మాయికైనా. 6 ఇంటికి రమ్మంటే వస్తుందా? రాదు. 6 ఇంటికి రాకపోతే వీడి పొసిసివ్నెస్ పెరుగుతుంది. ఎక్కడ తిరుగుతుంది? ఎవరితో ఉంది, ఎవరితో మాట్లాడుతుంది. వీడు ఫోన్లు చేయటం, ట్రాప్ చేయటం, ఫోన్లు, ఇవే పరిస్థితులు ఉన్నాయి. మరి బాల్య వివాహాలకు ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటి? ఈ వివాహాలు ఈ విధంగా ఉంటే బాల్య వివాహాలకు ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటి? 8 ఏళ్లకి రజస్వరపూర్వకంగా వివాహం చేశారు నాన్న. చేసిన తర్వాత అమ్మాయికి మెంటల్గా ఫిక్స్ అయిందా లేదా? నాకు పెళ్ళయింది, పరపురుషుణ్ణి చూడకూడదు, మాట్లాడకూడదు. వీడికి మెంటల్గా ఫిక్స్ అయి ఉంటాడుగా, నాకు పెళ్ళయింది, నాకు భార్య ఉంది, నాకు వేరే అమ్మాయితో సంబంధం లేదు, వేరే అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం లేదు, నాకు భార్య ఉంది. వీళ్ళు మెంటల్గా ఫిక్స్ అయినప్పుడు పరస్త్రీ వ్యామోహం లేదు, పరపురుష వ్యామోహం లేదు. ఎవరికి? బంధం గట్టిగా ఉంటుందా ఉండదా? 15 ఏళ్ల దగ్గర నుంచి వీళ్ళు కలిసి మెలిసి ఉంటే వృద్ధాప్యం వచ్చేసరికి ఇంకాస్త ఎంత స్ట్రాంగ్గా తయారవుతుంది వీళ్ళ బంధం. అవునా? 36 ఏళ్ళకి అప్పటికప్పుడు ఏర్పడ్డ పరిచయాన్ని బంధంగా ఏర్పరచుకొని ఏదో ఇప్పుడు జరుగుతున్న సంబంధాలు, వివాహాలు ఆర్థిక సంబంధాలు తప్పితే హార్దిక సంబంధాలు లేవు, హృదయపూర్వకమైనటువంటి సంబంధాలు లేవు. కేవలం అవసరాల కోసం చేసుకుంటున్నటువంటి పెళ్ళిళ్ళు తప్పితే. చేసుకునే వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటున్నారు నాన్న? వాళ్ళ మీద లేక పెట్టేయచ్చు అంతే. 100లో 90 మంది కలిసి ఉండటం లేదు అని చెప్తా. 90 మంది, 10% మ్యారేజెస్ మాత్రమే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు నా దగ్గర జాతకాలకు వస్తుంటారు చాలామంది. ఏంటి వ్యవహారం? పెళ్ళిళ్ళు కాక పెళ్ళిళ్ళు చేసుకోనేటువంటి జాతి ఒక జాతి అయితే, పెళ్ళిళ్ళు కావట్లేదని రకం ఒకళ్ళైతే, పెళ్ళయి మా కోడలతో మా అబ్బాయి అమ్మాయితో కాపురం చేయడం లేదు, మా అమ్మాయి మా అల్లుండి వద్దంటుంది. దీంట్లో ముఖ్యంగా
నాన్న పిల్లల కాపురాలు నాశనం అవడానికి కొన్ని కారణాలు చెప్తానన్న. తల్లిదండ్రులు ముఖ్యమైన పాత్ర. కూతుర్ని పెళ్లి చేసావు, నీ అత్తగారు తిట్టినా కొట్టినా నువ్వు బడున్నావుగా నీ భర్త దగ్గర. ఒక కూతురు పుట్టింది, కూతురు పెళ్లి చేసే స్థాయికి నువ్వు ఎదిగావుగా. నీ కూతురు అల్లుడు తిట్టుకుంటారు, నాలుగు కొట్టుకుంటారు, కాసేపు మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరిని వదిలేస్తే చచ్చినట్టు. ఇప్పుడు ఒక ఎడారి ఉంది నాన్న, ఎడారిలో ఇద్దరే ఉన్నారు, అవసరం వచ్చింది, వాళ్ళిద్దరు మాట్లాడుకోవాల్సిందేగా. ఇంకో ఆప్షన్ ఏం లేదు, ఆప్షన్ లేదుగా. మీరు ఇంకొక ఆప్షన్ మీరు అవుతున్నారు, తల్లిదండ్రులు అవుతున్నారు. తల్లి తండ్రి అమ్మ ఏదైనా బాధ వస్తే సర్దుకుపోమ్మా అని చెప్పాల్సింది పోయి సర్దుకొని రామ్మా అని చెప్పడం మొదలుపెట్టారు. అమ్మ ఏం చేస్తుంది, ఒక మాట మాట్లాడంగానే నీకు నాకు బ్రేకప్ అంటూ సూట్ కేసు సర్దుకొని ప్యాకప్ చేసుకొని ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో సంబంధం. పోనీ ఇదేమన్నా దృఢంగా ఉంటుందా? రెండోది ఏమన్నా, రాబోయే రోజుల్లో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి 2 ఏసి 3 ఏసి 4 ఏసి పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి. ప్రమాదం ఏంటంటే ఇదే కారణం. ప్యాకేజీల కోసము లైఫ్ సెటిల్మెంట్. ఇప్పుడు ఒక మాట చెప్తానన్న, నాకు 21 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాను అన్న, నాకు 21 years నేను పెళ్లి చేసుకుంది. నాకు అప్పటికి 2 అక్కలు, 1 చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు చేశాను నేను నా సంపాదనతో. నా 11వ సంవత్సరం నుంచి 13వ సంవత్సరం వరకు సంపాదనతో మా పెద్దక్క పెళ్లి చేశా. 13 నుంచి 16 వరకు మా రెండో అక్క పెళ్లి చేశా. 16 నుంచి 20 ఏళ్ళు వచ్చేంత వరకు మా చెల్లెలు పెళ్లి చేశా. 20 నుంచి 21వ సంవత్సరం వరకు నేను ఉన్నాను. 21వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నా. 21వ సంవత్సరంలో చూడటానికి మా మామగారు ఫస్ట్ మా ఇంటికి వచ్చాడు, నన్ను చూశాడు. మరి ఏం నమ్మకంతో నాకు ఆయన కూతురునిచ్చి పెళ్లి చేశాడు? నాకు అప్పుడు అద్దిల్లు, 2 రూములు, వెహికల్ కూడా లేదు, సైకిల్ తప్పితే. అది చూసి వీడికి ఇస్తే నా కూతురు సుఖపడుతుందనే ఒక నమ్మకంతోనే ఇచ్చాడుగా, నాకేం లేదుగా. మరి ఇవాళ రోజున మా మిసెస్ కూడా 4 అక్క చెల్లెళ్ళు, 4గురిలో భేషుగ్గా ఉన్నది ఎవరంటే మా ఆవిడే. సంతోషంగా ప్రశాంతంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తా. మా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, వెళ్ళిరా. మా అమ్మ ఒక్కతే ఉండేది, కొన్ని రోజులు ఉండి వస్తా, వెళ్ళిరా. సో తను కూడా మా ఇంట్లో వాళ్ళని కూడా అట్లానే చూసుకుంటుంది. మా అక్క చెల్లెలను కానీ మా అమ్మగారు బ్రతుకున్నంత కాలం కానీ మా అమ్మను కూడా ఇప్పుడు అత్తయ్య గారని పిలవలేదు, అత్త అని పిలవలేదు, అత్తయ్య అని పిలవలేదు, అమ్మమ్మ అని పిలిచేది. నేను కూడా మా అత్తగారని ఏ రోజు పిలవలేదు, అక్కయ్య అని పిలుస్తాను, అక్క అనే పిలుస్తాను నేను ఇప్పటికీ కూడా. సో ప్రేమగా చూసుకునేది మా అమ్మని చక్కగా. చనిపోతూ కూడా మా అమ్మకి నా మీద కంటే ఆమె మీద ఎక్కువ ప్రాణం. మా అక్కలు ఉన్నారు, ఆడపడుచులు. అసలు ఏదన్నా చిన్న మాట తేడా వస్తే వాళ్ళ 4 ఒకటి, నేను ఒకటి మా ఇంట్లో. లేడీస్ అంతా ఒక సైడ్, పోరా దాని అంటావేంట్రా అని చెప్పి మక్కలు నన్ను తిడతా తప్పితే ఏ రోజు కూడా అది తప్పు చేసిందనో తప్పు మాట్లాడిందనో ఏ రోజు అంటారు. అంటే తను 19 ఏళ్ళు, నాకు 21 సంవత్సరం. హాయి ప్రశాంతంగా ఉన్న 2 పిల్లలు, నా పెద్ద కొడుకు పురోహితం, చిన్న కొడుకు మల్టీమీడియాలో జాబ్ చేస్తున్నాడు, ప్రశాంతంగా ఉన్నాం. అవునా? అదే నేను కూడా 30 ఏళ్ళు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోకుండా ఉండాలి అంటే నిజంగా ఈ పాటికి నేను కూడా కోర్టుల చుట్టూ తిరుగుతుండాల్సి ఉండేది. లేట్ మ్యారేజ్ అయ్యి ఉంటే 100%. లేట్ మ్యారేజ్ 100% ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మన జిల్లా కోర్టులో ఎక్కడైనా చూడండి, క్రైమ్ కోర్ట్స్ అంటే క్రైమ్ రిలేటెడ్ అక్కడ బిజీ ఉండదు, సివిల్ తక్కువ. ఏ కోర్టులు బిజీగా ఉంటే ఫ్యామిలీ కోర్టులు. పెళ్లి చేసుకున్న 5 రోజులకి, 6 రోజులకి, 2 రోజులకి, నెల రోజులకి, 2 నెలలకి, 3 నెలలకి, సంవత్సరం లోపలే నాన్న విడాకులు. అదేదో ముందుగా ఆలోచించుకుంటే అయిపోతుందిగా. డబ్బు ఒకటే ప్రాధాన్యం కదగా దీంట్లో. అంటే నేను అంటున్నాను అనుకోవద్దు ఆడపిల్లల్ని, నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం నాన్న. ఎందుకంటే మిమ్మల్ని కూడా చూస్తూనే ఉంటారు, అందరినీ నానా అని పిలుస్తుంటా. చిన్నపిల్లలు కనపడకుండా మా ఇంటికి వస్తావా తీసుకెళ్తానంట. ఇప్పటికీ నాకు మా ఆవిడకి అదే కోరిక. నాకు 2 మగపిల్లలే ఉన్నారు, ఏడ్చి. అమ్మాయి ఉంటే కన్యాదానం చేస్తే ఒక అందం ఆనందం. ఇంట్లో చక్కగా పనికిని వేయచ్చు, పట్టు లంగాలు కట్టవచ్చు, మంచిగా పట్టీలు పెట్టవచ్చు, గల్లు తిరుగుతుండదు, పూల జడలు వేయచ్చు, రకరకాల బట్టలు కొనవచ్చు. మగపిల్లలు ఏముంది, ఓ ప్యాంటు షర్ట్ కొనుక్కోబెట్టి వేసుకోవాలంటే అయిపోయాయి. ఆనందం, మహాలక్ష్మి ఇంట్లో తిరుగుతున్న ఆనందం కలగదు. ఇప్పటికీ నాకు ఎవరైనా పిల్లలు కనపడితే ఇప్పుడు మొన్న మధ్య కూడా మా ఆవిడ ఎవరైనా అమ్మాయిని పెంచుకుందామండి, పెళ్లి చేద్దామండి అంటే ఆడపిల్లలు అంత ఆనందదాయకమైనటువంటి వ్యక్తులు. అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది రాక్షసత్వంగా తయారవుతున్నారు నాన్న. ముఖ్యంగా పెళ్లి చేసుకోవడం ఒక 1 రోజులు, నెల 15 రోజులు నాకు టైం కావాలని భర్తతో చెప్పడం, డివోర్స్కి వేయటం, వాడి దగ్గర నుంచి భరణం కింద డబ్బులు తీసుకోవడం.
భరణమో పెళ్లి ఖర్చులో ఏవో డబ్బులు తీసుకోవడం, మరలా ఇంకో పెళ్లి చేసుకోవడం. మొన్న మధ్య కూడా న్యూస్ విన్నాం కదా, 39 పెళ్లిళ్ళు చేసుకుంది ఒక ఆవిడ. అవును, 39 పెళ్లిళ్ళు. నిత్య నూతన వధువు. ఇంత మోసం చేయడం, డబ్బులు ఇది చేయటం. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ముఖ్యంగా ఏ వయసులో జరగాల్సిందో ఆ వయసులో జరగాలని చెప్పి మన సామెత. అవును, ఆ వయసులో జరిగితే పిచ్చి ఆలోచనలు రావుగా, ఓ బాధ్యత ప్రకారం ఉంటారుగా. సో అన్ని ప్రశ్నలకి కూడా చాలా చక్కటి వివరణ, నేటి యువతలో ఉన్నటువంటి మార్పుకి మీరు చెప్పినటువంటి సమాధానం అర్థం చేసుకుంటారని ఆశిస్తూ చాలా మంచి విషయాన్ని మాకు మా వీక్షకులకి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.